ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు అందరికి కూడా త్యాగాల పండగ, బక్రీద్ పండగ శుభాకాంక్షలు. మరి ఈ ఏటా 3 నెలల కిందే మనకి రంజాన్ మాసం దానాల పండుగ. మరి రంజాన్ పండుగ అనేటువంటిది దానాల పండుగ. ఉపవాస దీక్షతో ఒక నెలంతా కూడా ఉపవాస దీక్ష ఉండి అల్లా ఆశీస్సులు సర్వ మానవాళికి ఉండాలనేటువంటిది. మరి 5 పూటలు కూడా నమాజ్ ఆచరించి మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఆ ఒక్క పొద్దులుండి, కఠోరమైనటువంటి ఒక్క పొద్దులుండి మరి ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలనే దీవెనలతో మరి మన కదిరి ప్రాంత ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా మరి అల్లాని కోరుకున్నటువంటిది. ఈద్గా నందు మరి వచ్చి నమాజ్ ఆచరించినటువంటిది. మరి అలాగే 3 నెలల తర్వాత వచ్చేటువంటి బక్రీద్ పండుగ త్యాగాల పండుగ. త్యాగాలు అనగా మనలో ఉన్నటువంటి రుగ్మతలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, అనేకమైనటువంటి రుగ్మతలు పారుదోలాలనేటువంటిది కుర్బానీతో ఆ యొక్క ఏదైతే మనలో ఉన్నటువంటి రుగ్మతలు వెళ్ళిపోవాలనేటువంటిది కుర్బానీ ఇవ్వడం అనేటువంటిది దాదాపు మరి అల్లా ఆశీస్సులతో కొన్ని వందల సంవత్సరాల నుండి ఇస్లాం మతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒక సాంప్రదాయాల్లో అనేకమైనటువంటి ఒక సిస్టమేటిక్లో భాగమే బక్రీద్ పండగ కూడా రాబోతుంది మనకి 3 రోజుల్లో. మరి బక్రీద్ పండగ పురస్కరించుకొని మరి కదిరి పట్టణంలో ఉన్నటువంటి కదిరి 36 వార్డులలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా అంటే అందరూ తమ తమ ఇళ్లల్లో కుర్బానీ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఆ కుర్బానీలో వచ్చేటువంటి ఆ యొక్క ఏదైతే కుర్బానీ ఉంటుందో, ఆ మాంసం ఉంటుందో అది 4 భాగాలు చేసి, ఒక భాగము పేదలకి, ఒక భాగము స్నేహితులు శ్రేయోభిలాషులకి, ఒక భాగము కుటుంబ సభ్యులు అంటే బావ బామ్మర్ది మరి కుటుంబ సభ్యులకి, ఒక భాగం మనం పెట్టుకొని మరి ఆ ఒక్క త్యాగంతో ఆ కుర్బానీతోనే మనలో ఉన్నటువంటి రుగ్మతలు పారుదోలాలనేటువంటి వెళ్ళిపోవాలనేటువంటిది మరి ఆ ఒక్క ఆచారం అనేటువంటిది గొప్పది. మరి అలాగే కుర్బానీ ఇచ్చిన తర్వాత మరి ఇలాగా అంటే ఇస్లాం మతంలో అనేకమైనటువంటి దానాలు. మరి ముఖ్యంగా మనము రంజాన్ మాసంలో చూస్తే తాను సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఇస్లాం ధర్మంలో భాగంగా మరి పావల పక్కన తీసి అది సంవత్సరం అంతా పోగు చేసి దానం చేసేటువంటిదే ఆ మాసం అంతా, రంజాన్ మాసం అంతా దానం చేసేటువంటిదే రంజాన్ పండుగ రోజు మరి దానాల పండుగగా మరి ఆ పండుగను కొలుస్తారు. అలాగే త్యాగాల పండుగగా బక్రీద్ పండుగ. బక్రీద్ పండుగ త్యాగాలు అనగా మరి మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతులంతా కూడా పారదోరాలని ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా మరి కుర్బానీ ఏదైతే మనము కుర్బానీ ఇస్తామో దాంతో అంతా కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన విధానంతోనే మరి ఈ యొక్క ఇస్లాం మతంలో ఉన్నటువంటి సాంప్రదాయం అనేటువంటిది. మరి ఆ కుర్బాన్లో వచ్చినటువంటిది ఏదైతే 4 భాగాల్లో కూడా పేదలకి మరి ముఖ్యంగా మరి పేదలకు ఇవ్వడం అనేటువంటిది గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఆ యొక్క మనకి రంజాన్ పండుగ రోజు, అలాగే 3 నెలల తర్వాత వచ్చేటువంటి బక్రీద్ పండుగ రోజు మన కదిరిలో ఉన్నటువంటి ఈద్గా మైదానం అనేటువంటిది సర్వము సిద్ధం చేస్తారు. మరి దాంట్లో భాగంగా కదిరి మున్సిపాలిటీ వారైతేనేమి, రెవెన్యూ వారైతేనేమి, మరి ఈద్గా కమిటీ వారైతేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, సంబంధిత అధికారులు అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ యొక్క ఈద్గా మైదానంని క్లీన్ చేసేకి కదిరి మున్సిపాలిటీ వర్కర్లు అయితే దాదాపు ఒక 3-4 రోజుల నుండి మరి వర్కర్లు ఇక్కడ పనిచేసేటువంటిది. మరి అలాగే ఇదంతా కూడా మన ఈద్గా కమిటీ వారు ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంతో మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఈద్గా మైదానం అనేటువంటిది మరి ఈద్గా కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈద్గా కమిటీ మరి ముఖ్యంగా ఈ యొక్క ఈద్గాని సర్వంగా సుందరంగా చేయడానికి మున్సిపాలిటీ కార్మికులు అనేటువంటిది మున్సిపాలిటీ కార్మికుల యొక్క చొరవ ఎక్కువ ఉంటుంది. మున్సిపల్ కార్మికుల యొక్క కష్టం కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మనం వారిని కూడా గుర్తించుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా మరి ముఖ్యంగా రంజాన్ మన ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్ష వాళ్ళకి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఈద్గా మైదానం అనేటువంటిది ఇంకా 3 రోజుల్లో రాబోయేటువంటి బక్రీద్ పండుగకి సర్వం సిద్ధం చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈద్గా మైదానంలో ఇదివరకే రంజాన్ పండుగ ముందుగా మరి నూతనంగా రోడ్లు కూడా గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి అటువైపు అంతా కూడా కొత్త రోడ్లు కూడా నిర్మించారు. ఈద్గాలో ఉన్నటువంటిది కొన్ని ముందు మట్టితో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలంతా గుర్తించి ఆ యొక్క రోడ్లలో కూడా సిమెంట్ రోడ్డు అనేటువంటి వేయడం కూడా శుభ
పరిణామంగా మనం అంతా అనుకోవచ్చు. మరి ముఖ్యంగా వచ్చేటువంటి త్యాగాల పండుగ కదిర్లో మరి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులు, అలాగే హిందూ సోదర సోదరీమణులు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, వ్యక్తులకు అతీతంగా మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకునేటువంటి పండగకి మరి అందరూ కూడా సహకారాలు అందిస్తారు. మరి మనకి గతంలో చూసాం రంజాన్ పండగ, రంజాన్ మాసము, అలాగే మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఒక బ్రహ్మోత్సవాలు రెండు కూడా ఒకటేసారి వచ్చాయి. ఆ యొక్క పండుగలో మరి మన సోదరులతో పాటు మనము హిందూ సోదరులతో పాటు ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు అంతా కలిసికట్టుగా రెండు పండుగలు కూడా చాలా కదిరి ప్రాంతం అనేటువంటిది చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి ప్రాంతము. కొన్ని వందల సంవత్సరాల కదిరిలో ఉన్నటువంటి అందరూ కూడా అన్నతమ్ముల వలె, అక్క చెల్లెల వలె అన్ని పండుగలు కలిసి చేసుకునేటువంటి ఐక్యత అనురాగం ఉన్నటువంటి ప్రాంతమే మన కదిరి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఈద్గా మైదానంలో మరి బక్రీద్ పండుగ శుభ సందర్భంగా, వచ్చేటువంటి త్యాగాల పండుగ శుభ సందర్భంగా మరి అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా ముస్లిం సోదరీమణులకి అందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్యాగాల పండుగ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి త్యాగాల పండుగకి సర్వం సిద్ధం చేసినటువంటి ఈద్గా కమిటీ వారు, కదిరి మున్సిపాలిటీ వారు, కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.